హలో అందరికీ, నేను మీ సీమ. వెల్కమ్ బ్యాక్ టు సీమ ఫుడ్ వ్లాగ్స్. ఈరోజు మన రెసిపీ చికెన్ ఆలూ కుర్మా. సో ఫ్రెండ్స్, చికెన్ కుర్మాని చాలా సులభంగా రుచిగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపిస్తాను. ఈ చికెన్ కుర్మా అన్నంలోకి, చపాతీలోకి అండ్ పూరీలోకి చాలా టేస్టీగా ఉంటుందండి. అంత కమ్మగా ఉంటుంది. చికెన్ కుర్మా చేయడానికి కావలసిన పదార్థాలు: 1 kg శుభ్రం చేసిన చికెన్ తీసుకోవాలి, 1 కప్ చాప్డ్ ఆనియన్స్ అండ్ 1 teaspoon కొరియండర్ పౌడర్, 1 teaspoon cumin పౌడర్, హాఫ్ teaspoon గరం మసాలా, 3 tablespoon కర్డ్, 2 tablespoon ఫ్రెష్ జింజర్ గార్లిక్ పేస్ట్, 1 tablespoon డ్రై కోకోనట్ పీసెస్, 2 tablespoon poppy seeds, half tablespoon turmeric powder, 1 tablespoon chili powder, 2 tablespoon coriander leaves, chopped 3 green chilies, 4 tablespoon oil. Next 4 tablespoon ఆయిల్ వేసుకోవాలి. కాస్త వేడి అయ్యాక ఆయిల్, గరం మసాలాలు వేయాలి. ఉల్లిపాయ ముక్కలు. ఈ రెసిపీ కోసం ఉల్లిపాయ ముక్కలను బాగా వేగనివ్వాలి. ఇలా బ్రౌన్ కలర్లోకి వచ్చేదాకా ఫ్రై చేయాలి. దాని తర్వాత కట్ చేసుకున్న చిల్లీస్ని వేయాలి అండ్ దాని తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేయాలి. ముందుగా మనం చికెన్ని కర్డ్ అండ్ సాల్ట్ వేసుకొని ఒక 5 minutes అనేది పక్కన పెట్టుకోవాలి కలిపి. ఆ మిశ్రమాన్ని కలిపిన మిశ్రమాన్ని ఇందులో వేయాలి. దాని తర్వాత కట్ చేసుకొని పెట్టుకున్న టమోటా ముక్కల్ని అందులో వేయాలి. దాని తర్వాత కట్ చేసుకున్న పొటాటో పీసెస్ని కూడా యాడ్ చేయాలి. తర్వాత కట్ చేసుకున్న కోకోనట్ని మిక్సీలో వేసుకొని పేస్ట్లా వేసుకొని యాడ్ చేసుకోవాలి. మంచిగా అన్నిటినీ మిక్స్ చేసేది బాగా కలపాలి. కలిపిన తర్వాత ఒక 5 minutes అనేది కుక్ చేసుకొని ఇవ్వాలి. దాని తర్వాత సాల్ట్, టేస్ట్ని బట్టి సాల్ట్ అనేది వేసుకోవాలి. ఇందులోనే హాఫ్ tablespoon టర్మరిక్ పౌడర్ అండ్ 2 tablespoon చిల్లీ పౌడర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఒక 1 glass అనేది వాటర్ వేయాలి. ఆ వీడియో అనేది స్కిప్ అయింది, సారీ ఫ్రెండ్స్. దాని తర్వాత ఒక 10 to 15 minutes అనేది కుక్ అయిన తర్వాత కొత్తిమీర అనేది వేసుకోవాలి. ఇంకా 5 minutes అనేది కుక్ చేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్. సో ఈ కర్రీలోకి నేను చపాతీ అనేది చేసుకుంటున్నాను. ఆలు చికెన్ కుర్మాలోకి పూరి, చపాతీ, వైట్ రైస్, వెజిటేబుల్ బిర్యానీ, బగారా రైస్లో బాగుంటుంది. అంతే ఫ్రెండ్స్, చికెన్ ఆలూ కుర్మా రెడీ. గ్యాస్ ఆఫ్ చేసి సర్వ్ చేయాలి. సో ఫ్రెండ్స్, మీకు ఈ చికెన్ ఆలూ కుర్మా నచ్చినట్టయితే ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కూడా కింద కామెంట్లో తెలపండి. అలాగే లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలానే మీకు తెలిసిన వాళ్ళకు తప్పకుండా షేర్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.